హాయ్ అండి, ఈరోజు ఎంతో కమ్మగా అలాగే రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఈ విధంగా మసాలా కర్రీ చేసి చాలా బాగుంటుందండి. ముందుగా ప్రాసెస్ చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 50 గ్రాముల పల్లీలు, అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి వాటితో పాటు కాసేపు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. మొత్తం కూడా ఇలా వేగిన తర్వాత వాటిని కాసేపు చల్లార్చి మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా నానబెట్టి పక్కనుంచిన చింతపండు ఇది కూడా వేసుకొని మెత్తటి పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పక్కనుంచిన వంకాయలను ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. అలాగే అన్ని వంకాయలను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్ని విధంగా కట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న వంకాయలను మొత్తం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. తర్వాత వాటిని కాసేపు ఇలా కలుపుతూ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత చూడండి, ఈ విధంగా అయిన తర్వాత కాసేపు వేయించుకొని వాటిలోకి ముందుగా పేస్టులా పట్టుకున్న మసాలాను మొత్తం వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా అవుతుంది. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మొత్తం ఈ విధంగా కావాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటిలోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు దానిపై క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఉడికిన తర్వాత దానిలోకి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి. చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత కొంచెం కసూరి మేతిని వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.